ఇప్పటి వరకు మనము 8th క్లాస్లో 7 చాప్టర్స్ యొక్క టెక్స్టైల్ గ్రామర్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 8th చాప్టర్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకేనా? 8th చాప్టర్ వచ్చేసి ఇదండి. సో దీని టెక్స్టైల్ గ్రామర్ని చూద్దాం. మనకి ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారనమాట. సో వాటి మీనింగ్స్ అనేవి తెలియజేయమన్నారు. అవన్నీ కూడా మన్సూన్కి సంబంధించిన వర్డ్స్ అనమాట. సో అంబ్రెల్లా అని, కోల్డ్ అని, పవర్ కట్స్ అని, ఇవన్నీ క్లౌడీ అని, మిస్ట్, ఫ్లడ్స్, డౌన్ పోర్, ఇవన్నీ కూడా మన్సూన్కి సంబంధించినవి. సో డౌన్ పోర్ అంటే ఏంటంటే కుండపోతగా వర్షం కురవడం, ఫ్లడ్స్ అంటే వరదలు, మిస్ట్ అంటే పొగమంచు అనమాట. అంటే ఇప్పుడు అద్దాల మీద గట్రా పొగమంచు ఏర్పడుతుంది కదా, అది. తర్వాత పవర్ కట్స్ అంటే క్లౌడీ అంటే తెలుసు, మబ్బుగా ఉండడం, కోల్డ్, అంబ్రెల్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా. సో వీటి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఎలాగైతే కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేశాను, ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. అదేంటంటే పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్. ఈ రెండు పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ ఏంటంటే ఏదైనా ఒక పని జరుగుతూ ఉందనుకోండి, గతంలో ఒక పని జరుగుతూ ఉంది, అది జరుగుతూ ఉన్న టైంలోని ఇంకొక పని కూడా జరిగింది అనమాట. సో జరుగుతూ ఉన్నదాన్ని పాస్ట్ కంటిన్యూస్ లో పెడతాము. ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొకటి ఏదైతే జరిగిందో దాన్ని సింపుల్ పాస్ట్ లో పెడతాము. ఒకటి పాస్ట్ కంటిన్యూస్, ఇంకొకటి సింపుల్ పాస్ట్. ఆ రెండు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు, మనం చూద్దాం. ఇక్కడ మనకి బ్రాకెట్ లో వెర్బ్స్ ఉన్నాయి, కానీ అవి కరెక్ట్ ఫామ్ లో లేవు. మనము అది ఏ ఫామ్ లో ఉంటే దానికి సూటబుల్ గా ఉంటుందో, ప్రాపర్ గా ఉంటుందో అందులోకి మార్చి సెంటెన్స్ ని మళ్ళీ రాసుకోవాలన్నమాట. సో అది ఇక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జరుగుతూ ఉన్నది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంటది, అట్ ది సేమ్ టైమ్ లో జరిగింది సింపుల్ పాస్ట్ లో ఉంటది అని. ఎప్పుడైతే బెల్ రింగ్ అవుతుందో, పిల్లలందరూ క్లాస్కి వెళ్తున్నారో, అప్పుడు వీళ్ళందరూ స్కూల్ బస్ దిగడం జరిగింది అనమాట. సో అంటే ఇక్కడ ఇది జరుగుతూ ఉంది, ఇది ఆ టైంలోనే జరుగుతుంది. సో జరుగుతూ ఉన్నదాన్ని పాస్ట్ కంటిన్యూస్ లో పెట్టాలి, అప్పుడే జరుగుతున్న దాన్ని సింపుల్ పాస్ట్ లో పెట్టాలన్నమాట. ఇక్కడ రింగ్ అనేది వజ్ రింగింగ్. ఎందుకు? పాస్ట్ కంటిన్యూస్ అంటే వజ్ ప్లస్ V4 లేదా వర్ ప్లస్ V4 కదా. ఇక్కడ సింగులర్ కాబట్టి వజ్ రింగింగ్ అని పెట్టుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఎవ్రీవన్ టు క్లాస్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అనేదాన్ని మనం సింగులర్ గానే చూడాలి, కాబట్టి ఇక్కడ కూడా వజ్ ప్లస్ V4, వజ్ రషింగ్ టు క్లాస్. ఇప్పుడు సింపుల్ పాస్ట్ అనమాట. గెట్ అనేది V1 కాబట్టి దానికి గాట్ అని V2 రాసుకున్నాం. సింపుల్ పాస్ట్ లో V2 ఉంటది కదా. సో ఇలా మనం మార్చుకోవాలన్నమాట. జరుగుతూ ఉన్నదాన్ని పాస్ట్ కంటిన్యూస్, అప్పుడే జరుగుతున్న దాన్ని సింపుల్ పాస్ట్ లో పెట్టాలి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అనమాట. ఓకేనా? ఇక్కడైతే ఇలా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అని మనమే చేసుకోవాలి. వాళ్ళైతే ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ మనం చేయాలి. ఓకేనా? సో బెల్ రింగ్ అవుతుంది, ప్రతి ఒక్కరు క్లాస్కి పరిగెత్తుతున్నారు, అప్పుడే వీళ్ళు బస్ దిగారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ద ట్రాఫిక్ స్టాప్, సమ్ పీపుల్ సిట్ ఆన్ ద రోడ్ అండ్ దే స్లోగన్స్. వాళ్ళు కొంతమంది రోడ్డు మీద కూర్చొని నినాదాలు చేస్తున్నారు, అప్పుడు ట్రాఫిక్ అనేది ఆగింది అనమాట. సో ఇక్కడ మూడు ఒకేసారి జరిగాయి, కానీ ఇవి ఇంకా జరుగుతూ ఉన్నాయి, అప్పుడు ఇది జరిగింది అనమాట. సో ఇక్కడ పీపుల్ సిట్ అనేది ఏం రాయాలి? వర్ అని వస్తుంది, ఎందుకంటే అక్కడ ఫ్లోరల్ కాబట్టి వర్ సిట్టింగ్. ఆ తర్వాత ఇక్కడ షౌట్ అన్నారు, సో దే ఉంది అంటే ఫ్లోరలే కాబట్టి వర్ షౌటింగ్ అని వస్తుంది అనమాట. వర్ సిట్టింగ్, వర్ షౌటింగ్. ఇక్కడ ట్రాఫిక్ స్టాప్ అన్నారు, సో ఇక్కడ మనకి స్టాప్డ్ అని వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఐ డాష్ మై రెయిన్ కోట్, ఇట్ డాష్ అండ్ పీపుల్ డాష్. వర్షం పడుతూ ఉంది, ప్రజలు తడుస్తూ ఉన్నారు, ఇతనేమో ఇతను రెయిన్ కోట్ వేసుకున్నాడు అనమాట. ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది సింపుల్ పాస్ట్ లో పెట్టాలి. సో వియర్ కి V2 ఏంటి? ఓర్, WOR. ఇక్కడ ఇట్ వాజ్ రైనింగ్, ఇట్ వర్ గెటింగ్ వెట్. ఓకేనా? నెక్స్ట్ షీ ఏ ఫిలిం, షీ ఇట్ టు హర్ ఫ్రెండ్స్ హూ కేర్ఫుల్లీ. ఎవరైతే తన ఫ్రెండ్స్ తను కథ చెప్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వింటున్నారనమాట, ఆ ఫిలిం తను చూస్తుంది అనమాట. అంటే చెప్తూ చూస్తుంది. సో ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది సింపుల్ పాస్ట్ అనమాట. షీ వాజ్ నరేటింగ్, హూ వర్ లిజనింగ్. ఓకేనా? ఇక్కడ సికి V2 SAW. నెక్స్ట్ we to the exhibition, some people clothes while other. కొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది బట్టలు కొనుక్కుంటున్నారు అనమాట. ఎప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పటికీ అక్కడ అది జరుగుతూ ఉంది.
మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది సింపుల్ పాస్ట్. గోకి వెంట్. ఇక్కడ సమ్ పీపుల్ వర్ బయింగ్, అదర్స్ వర్ ప్లేయింగ్. ఓకే, నెక్స్ట్ ద క్లాస్ క్వైట్, సమ్ చిల్డ్రన్ బుక్స్ అండ్ ద రెస్ట్. ఇక్కడ పిల్లలు చదువుతూ కొంతమంది డ్రాయింగ్ చేసుకుంటే ఇది ఏదో జరుగుతూ ఉంది. సో ఇక్కడ పిల్లలు ఇవి చేస్తూ ఉండగా క్లాస్ అనేది నిశ్శబ్దంగా ఉందన్నమాట. సో సమ్ చిల్డ్రన్ వర్ రీడింగ్ అండ్ ద రెస్ట్ వర్ డ్రాయింగ్. ఓకేనా, ఇక్కడ మనకి క్లాస్ సింపుల్ పాస్ట్ కాబట్టి ఇజ్ అనేది వర్స్గా మారుతుంది. ద క్లాస్ వాస్ క్వైట్. ఇది మనకి ఎక్సర్సైజ్ని ఫిల్ చేసేసాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇవి కొన్ని సౌండ్స్, ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్. ఈ సౌండ్కి మీనింగ్ ఏంటో తెలుసుకొని ఇక్కడ మనము ఫిల్ చేయాలన్నమాట. సో డ్రమ్ అంటే ఏంటంటే ఒక సర్ఫేస్ మీద ఇంకా అలా కొడతా ఉండడాన్ని డ్రమ్ సౌండ్ అంటారు. స్విష్ అంటే గాల్లోంచి బుష్ ఒకసారి వెళ్తే ఒక సౌండ్ వస్తుంది కదా, అది స్విష్ అనమాట. టింకిల్ అంటే రింగింగ్ సౌండ్ అనమాట. కా అంటే ఇంకా బర్డ్స్ హార్ష్ సౌండ్స్ చేస్తూ ఉంటాయి కదా, అరుస్తూ ఉంటాయి. సో దాన్ని కా అంటారు. డ్రిప్ అంటే ఏంటంటే వాటర్ అనేది స్మాల్ డ్రాప్స్ గా పడ్డం అనమాట. వాటర్ అనే కాదు, ఏదైనా స్మాల్ డ్రాప్స్ గా పడ్డాన్ని డ్రిప్ అని అంటారు. సో ఇక్కడ అవి ఏవి సూటబుల్ అవుతాయి చూద్దాము. టు ఫాల్ ఇన్ స్మాల్ డ్రాప్స్ చెప్పాను కదా, స్మాల్ డ్రాప్స్ గా పడ్డం డ్రిప్. టు మేక్ ఏ సౌండ్ బై హిట్టింగ్ ఏ సర్ఫేస్ రిపీటెడ్లీ, డ్రమ్. టు మూవ్ క్విక్లీ త్రూ ద ఎయిర్ మేకింగ్ ఏ సాఫ్ట్ సౌండ్, స్విష్. హార్ష్ సౌండ్ మేడ్ బై బర్డ్స్, కా. రింగింగ్ సౌండ్ బెల్ కావచ్చు, గ్లాస్ బ్రేక్ అయ్యే సౌండ్ కావచ్చు, ఇది టింకిల్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అంటే పైన వర్డ్స్ యూజ్ చేసి వాటి ప్రాపర్ ఫార్మ్స్ మార్చి ఇక్కడ మనకి ఫిల్ చేయమన్నారు. రమేష్ డాష్ ఆన్ హిస్ డెస్క్ ఇన్ ఇంపేషన్స్. ఇంకా డెస్క్ మీద ఇంపేషన్స్ అంటే సహనం లేకుండా చిరాకు పడిపడి బాధకి వెళ్ళిపోతున్నాడు. సో ఆ సౌండ్ అని మనము ఇక్కడ సౌండ్ అనేది మనకు తెలుసు, ఎందుకంటే పైన వర్డ్స్ యూజ్ చేసి ఫిల్ చేయండి అన్నాడు. సో రమేష్ డ్రమ్డ్. రెయిన్ వాటర్ డాష్ ఫ్రమ్ ద అంబ్రెల్లా ఆల్ ఓవర్ ద కార్పెట్. కార్పెట్ మొత్తము కూడా వర్షం నీరు అనేది అంబ్రెల్లా నుంచి పడుతుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, డ్రిప్డ్. అంబ్రెల్లా నుంచి ఎలా పడుతుంది వాటర్, డ్రాప్ డ్రాప్ గా పడుతుంది. సో డ్రిప్డ్. ద పోనీ డాష్ ఇట్స్ టైల్, గాల్లోకి పుష్, అది స్విష్డ్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ద డాష్ ఆఫ్ బ్రేకింగ్ గ్లాస్ వోక్ మీ అప్. ఏమవుతుంది ఇక్కడ, టింకిల్ అండి, అల్లి పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, అంటే గ్లాస్ బ్రేక్ అయినా లేకపోతే ఇంకొకటి కూడా మీకు చెప్పాను, బెల్ రింగ్ అయినా రింగింగ్ సౌండ్ లాంటిది వచ్చిందంటే టింకిల్ అని పెట్టుకోమని. ఓకేనా, సో ఇక్కడ టింకిల్ ఎల్ఈ. ద డాష్ ఆఫ్ ద రావెన్ డిస్టర్బ్డ్ ద చైల్డ్ స్లీప్. పిల్లల నిద్రని చెడగొట్టింది రావెన్. రావెన్ అంటే ఏదో కాదు, నల్లగా ఉండేది కాకి అని అర్థం. సో రావెన్ సౌండ్ ఏంటి, కాకి సౌండ్ ఏంటి, క్రో సౌండ్ ఏంటి, కా. ఓకేనా, అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ ఎనఫ్ అనేది ఒకటి ఇచ్చారనమాట. ఎనఫ్ అంటే ఏంటంటే సరిపడినంత అని. అది ఏంటి సరిపడినంత, ష్యూర్ ఎనఫ్ అంటే, ష్యూర్ అంటే ఏంటి, పక్కగా ఇది సరిపోతుంది, ఇది చాలు ఇంకా అని. కైండ్ ఎనఫ్ అంటే ఈ దయ సరిపోద్ది, జాలి సరిపోద్ది. బ్రేవ్ ఎనఫ్ అంటే ఈ ధైర్యం సరిపోద్ది. కలర్ఫుల్ ఎనఫ్ అంటే ఈ రంగులు సరిపోతాయి. బిగ్ ఎనఫ్ అంటే ఇంత పెద్దది సరిపోతుంది. ఫూలిష్ ఎనఫ్ అంటే ఇంత పిచ్చి నీకు సరిపోతుందా. సీరియస్ ఎనఫ్ అంటే ఇంత సీరియస్ గా ఉండడం సరిపోతుందా. ఫెయిర్ ఎనఫ్ అంటే ఇంత ఫెయిర్ గా ఉండడం సరిపోద్ది. యాంగ్జియస్ ఎనఫ్ అంటే, యాంగ్జియస్ అంటే ఆరాటం. సో ఇవన్నీ కూడా ఈ బ్లాంక్స్ లో మనము దేనికి ఏది సరిపోదో చూసుకొని ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ ది, ఐ సా థిక్ బ్లాక్ క్లౌడ్స్ ఇన్ ద స్కై. నల్లటి కారు మబ్బులు లాంటి మేఘాలను నేను ఆకాశంలో చూశాను. అండ్ డాష్ ఇట్ సూన్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ. ఇది సరిపోతుంది ఖచ్చితంగా, వర్షం రావడానికి, వర్షం స్టార్ట్ అవ్వడానికి, పెద్ద వర్షం పడడానికి ఇది సరిపోద్ది, మబ్బులు సరిపోతాయి అని అంటున్నాను. సో అక్కడ ఏం సరిపోతుంది, ష్యూర్ ఎనఫ్. ద బ్లూ అంబ్రెల్లా వాజ్ డాష్ ఫర్ ద బ్రదర్ అండ్ సిస్టర్. బ్లూ అంబ్రెల్లా అనేది బ్రదర్ అండ్ సిస్టర్ కి సరిపోతుంది. ఏం సరిపోద్ది, అంత పెద్దది సరిపోతుంది, ఆ పెద్ద అంబ్రెల్లా అనేది సరిపోతుంది, దాని సైజ్ అనేది సరిపోద్ది అని చెప్పడం. నెక్స్ట్ ద బటర్ఫ్లైస్ ఆర్. బటర్ఫ్లై అంటేనే చెప్పవచ్చు కలర్ఫుల్ ఎనఫ్ అని. ద లేడీ వాజ్ డాష్ టు చేజ్ ద లియోపార్డ్. లియోపార్డ్ ని చేజ్ చేయడానికి ఆ లేడీకి ఆ బ్రేవ్ ఎనఫ్ అంటే ధైర్యం సరిపడినంత ఉంది అని. ద బాయ్ వాజ్ డాష్ టు కాల్ అవుట్ టు హిస్ సిస్టర్. అతని సిస్టర్ ని పిలవడానికి అతను ఆరాట పడుతున్నాడు, అతని ఆరాటం సరిపోతుంది, యాంగ్జియస్ ఎనఫ్. ద మ్యాన్ వాజ్ డాష్ టు ఆఫర్ హెల్ప్.
అతనికి ఆ దయ ఉందన్నమాట. అంటే సహాయం చేయడానికి సరిపడినంత దయ అతనికి ఉంది. ద విక్టిమ్స్ ఇంజురీ వాజ్ డాష్ ఫర్ హిమ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఎవరైతే బాధ పడుతున్నారో, ఇంజూరీ అయ్యారో, వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి అతనికి సీరియస్నెస్ అనేది ఎనఫ్ అన్నమాట. దట్ పర్సన్ వాజ్ డాష్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగైన్. వీడికి ఇంత పిచ్చి సరిపోద్ది, మళ్ళీ మళ్ళీ మిస్టేక్స్ రిపీట్ చేస్తే ఇంక అదే అంటాం మనం. హీ టోల్డ్ మీ హీ వాజ్ సారీ అండ్ హీ వుడ్ కాంపెన్సేట్ ఫర్ ద లాస్. ఐ సెడ్, ఈ నిజాయితీ సరిపోద్ది, ఈ ఫెయిర్ ఎనఫ్ అన్నమాట. సారీ చెప్పాడు, తను ఒప్పుకున్నాడు కాబట్టి ఐ సెడ్ ఫెయిర్ ఎనఫ్, ఈ నిజాయితీ నీకు చాలు, ఈ నిజాయితీ సరిపడినంత ఉంది అని. సో ఇలా మనము ఎనఫ్ని రకరకాలుగా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంతటితో మనకి 8th క్లాస్ ఇంగ్లీష్లో 8th చాప్టర్లో ఉన్న టెక్స్చువల్ గ్రామర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.